ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈ రోజు మన సండే స్పెషల్ వచ్చేసి సోయికూర చికెన్. సోయికూర అంటే సోంపాకు కూర, దీంతో అయితే చికెన్ అనమాట. అండ్ లెట్స్ బి మేక్. ఫస్ట్ తీసేసుకొని పాన్ అయితే పెట్టుకోవాలి చికెన్కి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, బస్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనమైతే జీరా యాడ్ చేస్తాం. స్పెషల్ జీలకర్ర, గోల్డెన్ డేస్లో ఫస్ట్ జీరాని యాడ్ చేస్తాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దాంట్లోనే హోమ్ గరం మసాలా దంచాలి. అండ్ 3 బే లీవ్స్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనమైతే ఆనియన్స్, చిల్లీస్. ఈ చిల్లీస్ అయితే మా ఇంట్లోవే పచ్చిమిరపకాయ. కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి ఆనియన్స్కి కొంచెం సాల్ట్ వేయాలి. మనకి ఇది కాబట్టి దీంట్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సోయికూర వేయాలంట. సోయికూర దీంట్లోనే మనకి కరివేపాకు కూడా 2 ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. టేస్ట్ మస్తు వస్తుంది, స్మెల్ అంతా ఉంటుంది. సొంపు స్మెల్ ఫ్లేవర్. ఆఫ్టర్ సోంపాకు వేసిన తర్వాత అయితే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ దీంట్లోనే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసుకోవాలి. అండ్ మంచిగా మిక్స్ చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు అన్నమాట. ఆఫ్టర్ మనకు అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా కడుక్కున్న కేజీ చికెన్ అయితే వేసేద్దాం. వేసి మంచిగా మిక్స్ చేయాలి. వీటికి పచ్చ కుక్కలకు పట్టేటట్టుగా. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఆయిల్ వస్తుంది కదా, ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. బస్ 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్. అండ్ మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకో 5 నిమిషాలు ఈ వాటర్లోనే ఉడకాలి, చికెన్ వాటర్లో. అప్పుడు మనకు కారం వాసన అయితే ఉండదు చికెన్. అప్పుడే వాటర్ వచ్చినాయి టిప్స్ ఫాలోడ్ బై మదర్. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీసి చూసి మాడిపోతుంది చూసుకోవాలి. ఏం మాడదు, సినిమా పెట్టాను కదా. అండ్ ఇప్పుడు కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కుక్ ఎంత కుక్ అవుతుందో అంత. బస్ వాటర్ మంచిగా కలిపేస్తాం. మూత పెట్టాలి. ఇంకో 10 నిమిషాలు ఉడికినాక చికెన్ రెడీ అవుతుంది. లాస్ట్ కొత్తిమీర, గరం మసాలా సరే. 10 minutes later. Let's open the chicken. Done and close. And దీంట్లో ఇప్పుడు మనం వేయాల్సింది ధనియా పౌడర్.
ధనియా పౌడర్ అండ్ దీంట్లో గరం మసాలా రెండు కూడా కంపెనీ. అండ్ దీంట్లోనే కొత్తిమీర. అయిపోయింది మన చికెన్ రెడీ. క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ కొంచెం వేడి ఉంది కాబట్టి క్లోజ్ చేసి ఒక 5 minutes తర్వాత స్టవ్ చేసి ఓకేనా. ఈ చికెన్ వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది.